హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో విరాటపాలెం తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 25 to 30 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఈ సిరీస్ కోసం అయితే నేను వెయిట్ చేశాను భయ్య. నాకు ఈ సిరీస్ మీద హోప్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ సిరీస్ తీసిన డైరెక్టర్ అండ్ మేకర్సే రెక్కీ అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా తీయడం జరిగింది. ఆ సిరీస్ యాక్చువల్లీ నాకు ఇష్టము, బాగుంటుంది ఆ సిరీస్ కూడా. అందుకే నాకు కొద్ది గొప్ప హోప్స్ అయితే ఉన్నాయి సిరీస్ మీద. ఇక ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, విరాటపాలెం అనే ఊర్లో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు అయితే పెళ్లి తర్వాతనే వెంటనే రక్తం కక్కుకుని చనిపోవడం అయితే జరుగుద్ది. అసలు అలా ఎందుకు జరుగుతుంది, ఆ ఊర్లో అసలు ఏముంది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ విరాటపాలెం వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, వెళ్ళి ఫాలో కొట్టండి. అండ్ 7:15 AM కి కన్నప్ప మూవీకి అయితే వెళ్తున్నా, త్వరగానే రివ్యూ వచ్చేస్తుంది. సో బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని భయ్యా, నోటిఫికేషన్ మిస్ అవ్వద్దు. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓకే భయ్యా, పర్లేదు, బాగానే అనిపించింది. డీసెంట్ వాచ్ అని చెప్తా. యాక్చువల్లీ ఎక్కువ థ్రిల్లర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను కాబట్టి కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉండడం వల్ల యావరేజ్ వాచ్, డీసెంట్ వాచ్ అంటున్నా. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, తీసుకున్న కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్టే, నాకైతే వర్కౌట్ అయింది. యాక్చువల్ ఆ ప్రైమేజే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అంటే ఆ విలేజ్ లో ఒక సెటప్ చేసుకుని దానికంటూ వాళ్ళు రాసుకున్న రైటింగ్స్ కానీ అండ్ ఆ కాన్సెప్ట్ ని తీసుకెళ్లిన విధానం కానీ ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది భయ్యా. మెయిన్ గా ఎక్కువ సోది పెట్టుకోకుండా స్టోరీకి ఏది కావాలో అదే మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అంటే ఓ డ్రామా పెట్టేసుకుని ఎపిసోడ్ రన్ టైం ఎక్కువ పెట్టేసుకుని ఎలాగైతే అన్వాంటెడ్ స్టఫ్ అయితే ఏది పెట్టుకోలేదు. అంటే ఫిల్లర్ ఎపిసోడ్స్ అయితే ఏమి ఉండవు. స్టోరీకి ఏది కావాలో అదే మెయింటైన్ చేసి చూపించారు. నాకు అది బాగా నచ్చింది. అండ్ ప్రతి ఎపిసోడ్ కూడా కొంచెం థ్రిల్లింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది భయ్య. అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ క్యారెక్టర్ కన్వర్సేషన్స్ కానీ అండ్ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ అండ్ వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కానీ అండ్ కొన్ని షాకింగ్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయితే. యాక్చువల్లీ సిరీస్ లో కొన్ని సూపర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, అవైతే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి నాకు. అలా అని చెప్పేసి మరీ సూపర్ అని చెప్పను, కానీ బాగుంటాయి భయ్యా. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ట్విస్ట్లు కానీ బాగా థ్రిల్ అయితే మీకు కలిగిస్తుంది అనమాట. కొన్ని సిరీస్లు ఏంటంటే మీకు ఈ థ్రిల్ ఫ్యాక్టర్ అన్నది బాగా వర్కౌట్ అయ్యేలా చేసే అంటేనే మీకు వర్కౌట్ అయిపోయినట్టు అర్థం. ఇక్కడ ఈ సిరీస్ లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అదే, ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అండ్ ఆ సస్పెన్స్ అయితే మీకు బాగా క్రియేట్ చేస్తారు. అండ్ త్రూ అవుట్ ద సిరీస్ ఆ మిస్టరీని కూడా మీకు చివరి వరకు హోల్డ్ చేస్తారు భయ్యా. వాటి పరంగా అయితే మీకు సిరీస్ బాగా వర్కౌట్ అవుద్ది. పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ గా అనిపించాయి. మెయిన్ గా అభిజ్ఞ గారి పర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా నచ్చింది భయ్యా నాకు. యాక్చువల్లీ ఎక్కువగా షార్ట్ ఫిల్మ్స్ వీటిలోనే, యూట్యూబ్ కంటెంట్ లోనే ఎక్కువగా చూసా. స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ టెక్నికల్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా, విజువల్స్ పరంగా అయితే సిరీస్ కి పేరు పెట్టడం లేదు, ఉన్నంతలో బాగానే చేశారని చెప్తా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ప్రెడిక్టబుల్ అయితే ఉంటుంది భయ్యా. మీరు కనుక చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, ఎక్కువ థ్రిల్లర్స్ చూసిన ఎక్స్పీరియన్స్ ఉంటే గనక మీకు ఏం జరుగుతుంది ఏంటనేది కొద్దిగా గొప్ప కొన్ని చోట్ల అయితే ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. నాకైతే అనిపించింది. ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి నాకు, ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి మీరు గమనిస్తే ఆ ఎండింగ్ లో కొంచెం ఫోర్స్డ్ సీన్స్ అయితే పెట్టుకుంటారు అనమాట. అంటే కొంచెం క్లిఫ్ హ్యాంగర్ లా క్రియేట్ చేయడానికి, ఆ థ్రిల్ ఫ్యాక్టర్ తీసుకురావడానికి ఒక న్యాచురల్ గా క్రియేట్ అవ్వదు అనమాట సీన్. అంటే ఫోర్స్డ్ గా పెట్టుకుంటారు అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సీన్స్ అన్నవి, బట్ స్పాయిలర్స్ అయిపోతే మళ్ళీ ఎందుకు చెప్పారని నన్నే దోపుతారు. సో అందుకే ఏం చెప్పట్లేదు. బట్ నాకు ఆ ఎపిసోడ్ ఎండింగ్ సీన్స్ అనేవి కొన్ని ఫోర్స్డ్ గా అనిపించాయి. మరి న్యాచురల్ ఫ్లో అయితే లేవు. అండ్ కొన్ని ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్లు కూడా వాళ్ళు రాసుకున్నవి మరి లిబర్టీ తీసుకున్నారన్న ఫీల్ అయితే వస్తుంది. అంటే కన్వీనియంట్ గా ఉండవు అనమాట. వాళ్ళకి తగ్గట్టుగా రాసుకున్నారు, స్టోరీకి తగ్గట్టుగా అయితే ఉండవు. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం రష్డ్ గా అనిపిస్తుంది. ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతున్న మిస్టరీ అండ్ ఎలిమెంట్ ని చాలా సింపుల్ గా తేల్చేస్తారన్నమాట క్లైమాక్స్ లో. అదొకటి నాకు వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే, తెలుగు సిరీస్ కాబట్టి, అది కూడా ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ మన తెలుగులో చాలా తక్కువగా వస్తుంటాయి. అవి కూడా స్టోరీ లైన్ వర్కౌట్ అవుతాయి కానీ ఎగ్జిక్యూషన్ చాలా దొబ్బెట్టేస్తారు. బట్ ఈ సిరీస్ అలా కాదు భయ్య. స్టోరీ లైన్ బాగుంది అండ్ ఎగ్జిక్యూషన్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. మరీ సూపర్ తోపు కేక అని చెప్పను, కానీ ఒక డీసెంట్ వాచ్. మంచిగా థ్రిల్లర్ తెలుగు సిరీస్ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. నాకైతే వర్కౌట్ అయింది, పర్లేదు అనిపించింది. చూద్దాం అనుకుంటే జీ5 స్ట్రీమ్ అవుతుంది. కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మర్చిపోద్దు, కన్నప్ప రివ్యూ కూడా కాసేపట్లో వస్తుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.